ప్రేమించానన్నాడు. తన ప్రేమకు అగ్రిమెంట్ కూడా రాశాడు. బిజినెస్ చేద్దామన్నాడు. వ్యభిచారమే మార్గం అన్నాడు. ఊహల పల్లకి ఎక్కించి ఊరు దాటేశాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ అమ్మాయిల్ని, పోలీసులను, మహిళా సంఘాలను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయండి అంటూ వేడుకుంటోంది. నల్గొండ జిల్లా తాళ్లగడకు చెందిన అనూష, మిర్యాలగూడెంకి చెందిన మంద మహేష్ కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు. అనూష అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తనను నమ్మేలా ప్రేమకు అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. తర్వాత ఆ అమాయకురాలిని వాడుకున్నాడు. ఆర్థికంగా మనం కొంచెం బాగుపడాలి, అప్పుడు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి సంతోషంగా గడుపుదామని మాయమాటలు చెప్పాడు. పెట్టుబడి కోసం డబ్బు సంపాదించాలంటే వ్యభిచారమే మార్గమని అనూషను ఒప్పించాడు. చివరకు మాచర్లలోని వ్యభిచార గృహానికి ఆ అమాయకురాలిని అమ్మేశాడు. అనూషకు తోడబుట్టిన 2 చెల్లెళ్లున్నారు. తల్లికి మతిస్థిమితం లేదు. కూలీ నాలీ చేస్తూ కుటుంబ పోషణలో తండ్రికి సాయపడేది. ఇంతలోనే కామాంధుడు మహేష్ వలలో పడింది అనూష. ప్రేమ పేరుతో మోసపోయారన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించింది. చివరకు వ్యభిచార గృహం నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చేసింది. తనకు జరిగిన అన్యాయంపై మిర్యాలగూడ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అయినా వాళ్లు పట్టించుకోకపోవడంతో మహిళా సంఘాలను ఆశ్రయించింది. కీచకుడైన మహేష్ పై కఠిన చర్యలు తీసుకుని అనూషకు న్యాయం చేయాలని నల్గొండ ఎస్పీని కోరారు. ప్రేమిస్తున్నాని పని పోయేదాన్ని పని పోకుండా ఇట్లా పంపించిండు. 3 సంవత్సరాల నుంచి నాకు న్యాయం జరగాలి. పెళ్ళన్న చేసుకుంటాడా, ఏం చేస్తాడు? మాయ మాటలు చెప్పి నన్ను బ్రోకర్ హౌస్కి అమ్మిండు. ఇదే కాదు, ఇంకా ఎంతమంది అమ్మాయిలు, ఇంకా లోపల ఎంతమంది అమ్మాయిలు మోసపోతురో. ఇటువంటి మోసాలకు ఈ అగ్రిమెంట్లు రాసి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చేసి ఈ మోపున ఆడపిల్లల్ని ఇట్లా అన్యాయం చేయటం చాలా వరకు మహిళా సంఘాలు మహిళలుగా జన్మనిచ్చి కన్న తల్లులు కూడా చాలా బాధపడుతున్నారు. తెలిసి ఈ అమ్మాయిది అధికారులు పోలీసు దృష్టికి వచ్చింది కాబట్టి ఎస్పీ దాకా వచ్చినామంటే అమ్మాయికి న్యాయం చేకూరుతుందని మేము కూడా మహిళలు అనుకుంటున్నాం. ఎమ్మట స్పందించి వారిని కస్టడీకి తీసుకొని అమ్మాయికి మేరేది తగు న్యాయం చేయాలని మేము మహిళా మండలిగా మహిళలుగా కోరుతున్నాం. ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి అమాయక యువతులను కాపాడాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.